ప్రభునందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అన్నోన్ సంఘం వారు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం మనము శ్రమల ధ్యానములలో ఉన్నాము. మరి ముఖ్యంగా యేసయ్య ఆ రోజుల్లో డీల్ చేసిన ఆయన ఏవి హింసాత్మకమైన చర్యలు జరిగాయో అవి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువలో 2 దొంగలు, సిలువ కింద 3 తల్లులు, సిలువకు ముందు 4 తీర్పులు, సిలువ మీద 5 గాయములు, సిలువ వెనుక 6 శత్రువులు, సిలువ మీద 7 మాటలు, ఇవన్నీ మనం మననం చేసుకుంటున్నాం. 5 గాయముల గురించి మాట్లాడుకుంటూ 5 రకముల గాయములుగా భావించాం. నిన్న మొన్న మనము మాట్లాడుకున్న గాయములు బొప్పిగట్టు గాయములు ఒక భాగం అయితే, గుచ్చుకుపోవు గాయములు 2వ భాగమైంది. ఈరోజు మనము 3వ గాయములు చీల్చుకుపోవు గాయముల గురించి మాట్లాడుకుందాం. చీల్చుకుపోవు గాయముల గురించి ప్రస్తావిస్తూ మత్తయి సువార్తలో 27-26 చూద్దాం. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. యేసయ్యను సిలువ కొరడాలతో కొట్టడానికి రోమన్ గవర్నర్ గారు పిలాతు గారు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే రోమన్ గవర్నమెంట్ చట్ట ప్రకారము మనుషులను హింసించడం అంటే సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలి అంటే మరి 39 కొరడా దెబ్బలు కొట్టడం ఆ రోజుల్లో ఆనవాయితీ. యేసయ్య వాళ్ళ దృష్టిలో ఒక పెద్ద క్రిమినల్గా భావించి ఆయనను సిలువకు వేయే ముందు 39 కొరడా దెబ్బలు కొట్టి ఆయనను హింసించడం జరిగింది. గమనించండి, ఆ రోజుల్లో కొరడా అంటే ప్రతి కొరడా చివర 3 చీలికలు ఉంటాయి. ఆ కొరడా చివర 3 చీలికలు ఉంటాయి. ప్రతి చీలికకు ఒక ఐరన్తో చేయబడిన హుక్ ఉంటుంది. హుక్ అనే ఉంటాయి, గాలమ లాంటివి. మనం చేపలు పట్టడానికి వాడే గాలమ లాంటివి హుక్స్ ఉంటాయి. ఆ గాలములు తో 3 గాలములతో ఒక మనిషి కొరడా బలమైన మనిషి బలంగా కొరడా విసిరినప్పుడు ఆ 3 గాలములు ఆ 3 హుక్స్ యేసయ్య శరీరాన్ని పట్టుకుంటాయి. అప్పుడు అతను ఆ గాలమును పైకి లేపకుండా కిందికి లాగుతాడు. లాగినప్పుడు ఆ శరీరం అంతా కూడా చీల్చుకుంటూ వస్తుంది. అలాగా యేసయ్య శరీరం మీద 39 కొరడా దెబ్బలు అంటే 39x3 చొప్పున ఆయన శరీరం అంతా కూడా దున్నబడింది. మరి కీర్తనకారుడు చెప్పినట్లు నా శరీరమును చాళ్లుగా దున్నిరి అనే మాట ఇక్కడ లేఖనము ప్రవచనములు నెరవేరినాయి. కాబట్టి యేసయ్య శరీరమంతా గాయములతో నిండి ఉన్నాడు. ఆ చీల్చుకుపోయిన గాయములు శరీరమంతా బాధపరుస్తున్నప్పుడు ముఖం మీద మరి ముఖము మారిపోయినప్పుడు శిలో మరి ముళ్ళకిరీటం నుంచి కారుతున్న రక్తం వల్ల దేహమంతా మరి ఎంటీ అయిపోయిందని మన శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకుందాం, ఆయన శిలువలో కాచిన రక్తం దాదాపు 6 లీటర్ల రక్తం అంతా కూడా మరి కాచివేయబడింది అని లోక రక్షణ కొరకు ఆయన శిలువలో శ్రమ పొందిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్.